నమస్తే, నేను ప్రియా. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఓం నమః శివాయ. ఎస్, ముందుగా ఎప్పట్లాగే చిన్న కథ చెప్పుకొని చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఒక ఏనుగు కుక్క ఈ రెండింటికి అసలు పడవు. రెండు బద్ధ శత్రువులు, జన్మతా శత్రువులు. ఏనుగు రోడ్డు మీదకి వస్తే కుక్కలు అరుస్తాయి అంటారు కదా, నిజంగానే అరుస్తాయి. రెండింటికి పడవు. సరే, ఒక రాజుగారి ఏనుగు అంటే అది అంబారీ ఏనుగు. దానికి ఎలా ఉంటుందంటే ట్రీట్మెంటు అందరికంటే టాపు. రాజుగారికి ఫస్ట్ ప్లేస్ అయితే, రాణిగారు సెకండ్ ప్లేస్ అయితే తనతో సమానంగా దర్బారు ఏనుగు అంటారు. ఆ దర్బారు ఏనుగుకి అన్ని వసతులు ఉంటాయి. అది చాలా చక్కగా రాజమర్యాదలతో రోజు విందు భోజనం దానికి. సరే, ఇలా చేస్తూ ఉండగా అన్ని రకరకాల భోజనాలు పెడుతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా దారి తప్పి ఒక వీధి కుక్క అక్కడికి వచ్చింది. అది తింటూ ఉంటే, తొండంతో తీసుకొని తింటుంటే, మంచి ఖరీదైన భోజనం కదా, తింటూ ఉంటే ఆ తొండంలోంచి జారి పడిపోయిన ఆహార వ్యర్థాలు, ఆహారం అంతా జారి పడిపోయిన ఆహారం అది వెళ్ళిపోయిన తర్వాత ఈ కుక్క తినేది. దానికి చాలా గొప్పగా అనిపించేది, రాజుగారి భోజనం కదా. ఈ ఎంగిలి తన తొండంలోంచి పడిపోయిన రోజు తింటుంది. అలా తిని కొన్ని రోజులు అయిన తర్వాత అది ఆ భోజనానికి అలవాటు అయిపోయింది. బాగా బలిసింది. రాజుగారి భోజనం తిని మిగిలిపోయిన దాని తొండంలోంచి పడిందని బాగా బలిసింది. ఓ రోజు ఏనుగు అనుకోకుండా చూసింది. వెనక్కి తిరిగి చూస్తే ఇది తింటుంది. మంచి మనసున్న ఏనుగు. అరే ఎంగిలి ఎందుకు తింటోంది, నాకు కావలసినంత భోజనం పెడతారు, నేను తినలేనంత పెడతారు, రకరకాలు, ఇంకా నేను ఏది కావుంటుంది, నాతో పాటు తింటుంది, ఏముంది ఏరుకొని తినడం ఎందుకు అని చెప్పి పిలిచి, ఏం అవసరం లేదు రా, నాతో పాటు తిను, నువ్వు తింటే తరిగేది ఏమీ కాదు, ఎంత కావాలంటే అంత పెట్టేవాళ్ళు రెడీగా ఉన్నారు, నాతో పాటు రండి, భోజనం టైంలో మరి తింటూ ఉన్నాయి. రెండు మంచి స్నేహితులుగా మారిపోయాయి. బద్ధ శత్రువులు కూడా మంచి స్నేహితులుగా మారిపోయాయి. ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు లేను అన్నంత ఇదిగా మారిపోయాయి. సరే, ఇది బాగా బలిసింది కదా. ఒకరోజు అట్నుంచి ఒక రైతు వెళుతూ చూశాడు. ఆహా, ఏముందులే, కుక్క మన పొలానికి తీసుకెళ్తే కాపలా కాస్తుంది అని చెప్పేసి ఆ ఏనుగు మావటివాడు ఉంటారు కదా, కుక్కను అమ్ముతావా అని అడుగుతాడు. వీడిది కాదు ఏదో బయట నుంచి వచ్చింది, అమ్ముతానని చెప్పేసి అమ్మేస్తాడు. ఏదో డబ్బులు తీసుకొని పోతాడు. ఈ రెండు ఒకటి లేకుండా ఒకటి ఉండిపోయే అలా ఉన్నాయి కదా, స్నేహం చేస్తూ ప్రాణ స్నేహితులుగా. ఎప్పుడైతే కుక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందో ఏనుగు అన్నీ మానేసింది, తినడం మానేసింది, నీళ్లు కూడా తాగడం మానేసింది. కుక్క అక్కడికి వెళ్ళింది రైతు దగ్గరికి, అక్కడ అన్నీ తినడం మానేసింది, అది తినడం మానేసింది. రెండూ బెంగ పెట్టుకున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏనుగు ఎండిపోతుంది, రాజుకి అర్థం కాలేదు. మంత్రిని పిలిచి ఏదో ఒకటి చెయ్యి అంటాడు. ఆరోగ్యం చూస్తే బాగుంది. అక్కడ అందరిని అడిగితే ఏం జరిగిందంటే, ఏమో ఒక ఊరకొక్క వచ్చి స్నేహం చేసేది, తర్వాత అది ఏమైందో రాజుగారికి విషయం చెప్తాడు. మీరు నమ్మకపోయినా నిజం ఇదే మహారాజా అంటే, అయితే ఇంకేముంది, ఇప్పుడు అది రావాలంటే దండోరా వేయిద్దాం, బహుమతి ప్రకటిద్దాం. బహుమతి ప్రకటిస్తే ఈ బహుమతికి ఆశపడి ఆ రైతు ఈ కుక్కని తీసుకొస్తాడు. ఇక్కడ అది ఎండిపోయింది, ఇక్కడ ఇది ఎండిపోయింది. ఎప్పుడైతే ఏనుగు దగ్గరికి కుక్క వచ్చిందో ఒక్కసారి ఎగిరి గంతేసి అమాంతం ఒక్కసారి ఏనుగు దగ్గర దొరికింది. వెళ్ళి రెండు ఆనందం తట్టుకోలేక ఓ నృత్యం లాంటిది చేసే. ఇది చూడడానికి చాలా ఆనందంగా ఉంది. కట్ చేస్తే స్నేహం ఎంత గొప్పది అంటే, స్నేహితుల్ని మీ దగ్గర ఏం లేకపోయినా ఒక స్నేహితుల్ని సంపాదించుకోండి. మీరు ఒక్కళ్ళే నడిస్తే, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, రతన్ టాటా అని ఒక విలేకరు అడిగితే, మీలాగా అవ్వాలంటే ఏం చేయాలి అంటే, నువ్వు ఎదగాలంటే ఒక్కడవే నడువు, ఎదుగుతావు, లేదు నువ్వు ఒక హిస్టరీ క్రియేట్ చేయాలంటే ఒక స్నేహితుడిని చూసుకొని ప్రయాణం చేయి. అందుకనే మార్క్ జుగల్బర్గ్ స్నేహితుడితో ఫేస్బుక్ స్థాపించాడు. అలాగే బిల్ గేట్స్ స్నేహితుడితో మైక్రోసాఫ్ట్, అలాగే స్టీవ్ జాబ్స్ స్నేహితుడితో యాపిల్ ఫోన్. ఫేస్బుక్ అకౌంట్ లేనోళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. మైక్రోసాఫ్ట్ అతన్ని ప్రపంచ ధనవంతుల్లో మొదటి స్థాయిలో తీసుకెళ్లి కూర్చోబెట్టడం నిజం. అలాగే స్టీవ్ జాబ్స్ ఈ ఫోను, యాపిల్ ఫోను, అది ఫోనే కాదు, అమెరికాలోనే గొప్ప ఫోన్ కాదు, ప్రపంచవ్యాప్తంగా స్టేటస్ సింబల్ అయిపోయింది. అది లేకపోతే ఏదో లోట్లా. కాబట్టి ఏమి లేకపోయినా స్నేహితుడిని నిలబెట్టుకోండి, స్నేహితుడిని మెయింటైన్ చేయండి. ఒక్క స్నేహితుడు ఉంటే చాలు. ఎస్, చాలా వండర్ఫుల్గా చెప్పారండి ఫ్రెండ్షిప్ గురించి ఇవాళ స్టోరీలో. ముందుగా కాలర్ తీసుకుందాం. కాల్ రెడీగా ఉంది. కల్వకుర్తి నుంచి నిహారిక గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ గురుగారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ 18th December 1995 అండి. 1995. ఇది ఎవరిదమ్మా? ఇది మా తమ్ముడుదండి. ఇది సోమవారము. అవునండి.
ఈ 18 డిసెంబర్ ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం మొదటి పాదం. ఇవన్నీ తెలుసమ్మా? రైట్. ఈ 18 డిసెంబర్ ఇది ఈ విచిత్రం ఏంటంటే మన దేశంలో, మన భారతదేశంలో కూడా కొంతమంది ప్రముఖులు పుట్టినరోజు ఇది. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే 18 డిసెంబర్ స్టాలిన్, అంటే తమిళనాడు స్టాలిన్ కాదు, రష్యాలో స్టాలిన్, రష్యన్ అధ్యక్షుడు స్టాలిన్ పుట్టినరోజు కూడా ఇదే. అంటే అతను నియంత అంటారు కానీ నియంత కాదు, కానీ రష్యాని ఒక వెలుగు వెలిగించిన, అంటే లెనిన్ చనిపోయిన తర్వాత ఇక రష్యా ఏముండదు అనుకున్న టైంలో స్టాలిన్ వచ్చి అసలు ఆర్థికంగా 5 రూపాయలు కూడా ప్రపంచంలో ఎక్కడా పుట్టని పరిస్థితుల్లో ధనం కలిగినటువంటి దేశాల్లో అగ్రగామిని నిలబెట్టాడు, తీసుకొచ్చి రష్యాని 5 సంవత్సరాల్లో. రష్యాలో స్టాలిన్ టైంలో ప్రతి వీధిలోని స్టాలిన్ పేరుతో ఏదో ఒకటి ఉండేది, ప్రతి వీధి చివరిలో స్టాలిన్ విగ్రహం ఉండేది. ఎంతగా ప్రజల మనసులో ఎంత చేరిపోయాడు స్టాలిన్ అంటే, నియంతలకు అలా చేయరు. సో నియంతగా చెప్పుకున్న హిట్లర్ కూడా భయపడ్డాడు స్టాలిన్కి, హిట్లర్ని కూడా భయపెట్టాడు. అలాంటి స్టాలిన్ డేట్ ఆఫ్ బర్త్ ఇది. స్టాలిన్ గురించి ఒక్క మాట చెప్పాలి అంటే, తన గొప్పతనం గురించి, బుల్లెట్స్ దిగినప్పుడు తన బాడీలో డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ చేసి తీస్తామంటే తీసుకోమంటాడు. ఎనస్థీషియా ఇస్తాము మీకు నొప్పి తెలియకుండా. దేనికి అంటాడు, మీకు పెయిన్ తెలియదు కదా అన్నాడు. అవసరం లేదు, నేనేం పెయిన్ ఫీల్ అవ్వను, బ్రెయిన్కి కదా పెయిన్ ఫీల్ అయ్యేది, నా బ్రెయిన్ అంత బలహీనం కాదు, మీకు కావాల్సింది తీసుకోండి అంటే ఆపరేషన్ చేసి బుల్లెట్స్ అన్ని తీస్తాను. అది చివరిగా ఒక్క మాట చెప్తా, స్టాలిన్ గొప్పతనం. ఇప్పుడు ఎలాగా డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది కాబట్టి, స్టాలిన్ అతను ఎంత ధైర్యవంతుడో చెప్పడానికి, మామూలుగా కాఫీ తాగుతుండగా ఒక విస్ఫోటాన్ని, ఒక పెద్ద బాంబుని పేలేటట్టుగా అక్కడ అరేంజ్ చేశారు. అది మామూలుది, అదేమి ప్రమాదకరమైనది కాదు, డమ్మీ. సౌండ్ అయితే వస్తుంది పెద్దగా, విస్ఫోటమే కానీ పెద్ద సౌండ్, దాని వచ్చే నష్టం ఏమి లేదు. మామూలుగా చిన్న శబ్దం అయితేనే మనం కంగారు పడతాం. స్టాలిన్ ఇలా కాఫీ తాగుతున్నప్పుడు లిప్పుకి తగిలినప్పుడు ఈ విస్ఫోటం జరగాలి ప్లాన్ చేశారు. అక్కడ అందరికీ తెలిసి ఇలా జరుగుతుందండి. సరిగ్గా కాఫీ ఇలా లిప్పు దగ్గర పెట్టేటప్పటికి విస్ఫోటం డామన్. అప్పుడు అందరూ తెలిసిన వాళ్ళు అందరూ భయపడి ఎక్కడికక్కడ శవాల్లో పడిపోయిన వాళ్ళు, ఉలిక్కి పడి కొట్టుకున్న వాళ్ళు, రకరకాల విన్యాసాలు అన్నీ చేశారు. స్టాలిన్ మాత్రం చేతిలో ఉన్నది షిఫ్ట్ చేసిన తర్వాత వాట్ హ్యాపెండ్ అని అడిగాడు. ఏమాత్రం, దట్ ఈస్ స్టాలిన్. సో బాగుందమ్మా ఈ డేట్ ఆఫ్ బర్త్, చక్కని ఓ మంచి వ్యక్తిని గుర్తు చేశారు మీరు. ఇది ధరించడానికి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను. ద్వాదశముఖి సూర్యస్వరూపము, ద్వాదశాదిత్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ధరించండి. మీరు చేస్తున్న పనికి దైవానుగ్రహం తోడైతే, ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మీ దగ్గరికి వస్తే మీ విజయాలు బాగుంటాయి, మంచి స్థితిలో ఉంటారు అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సరైన పద్ధతిలో మంచి రుద్రాక్ష మీరు వేసుకోగలిగితే ఎప్పుడు వేసుకోవచ్చు, 24/7, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. ఏలూరు నుంచి కిషోర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ గురువు గారు. శివాయ నమః. ఎలా ఉన్నారు కిషోర్ గారు? బాగున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 21 మార్చ్ 1974 అండి. 21 మార్చ్ 1974 అండి. అవునండి. ఏం చేస్తున్నారు కిషోర్ గారు? వ్యవసాయమేనండి. ఏ పని చేసినా కొంచెం కలిసి రాదు, దాని గురించి ఏదైనా సజెస్ట్ చేస్తారేమో. గురువారం మీరు పుట్టినట్టు కిషోర్ గారు తెలుసా? అవునండి. అంటే ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? ఒక 5 ఎకరాలండి. మీకు పిల్లలు లేరండి, అమ్మాయి. ఇది త్రయోదశి కృష్ణపక్షము, బహుళ త్రయోదశి, అమావాస్య ముందండి ఇది. అదే. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రం అండి. సో ఈ వివాహం చేసుకోలేదా అండి కిషోర్ గారు? ఏ పని చేసినా అవ్వకపోవడం ఏంటండి? మీ ఆలోచనలోంచి బయటికి రండి, మీరు అన్ని పనులు చేయగలరు. వరల్డ్ డిస్ని ఏమంటాడంటే 1 కెన్ డూ, ఐ కెన్ డూ. సో చేయలేకపోవడం ఏముంటుంది? ఇప్పుడు మీరు ఇంతమంది కాల్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు, ఎంతమందికి దొరికిందో లేదో మనకు తెలుసు. చాలామంది ట్రై చేస్తారు, సంవత్సరాల తరబడి దొరకట్లేదని నాకు చెప్తూ ఉంటారు. సో మీరు నాతో మాట్లాడాలనుకున్నారు, చేయాలనుకున్నారు, చేశారు, కాలు కలిసింది. ఇప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ తినాలనుకుంటారు, ఇమీడియట్గా కాకపోతే 4 రోజులన్నా తింటారు. ఇష్టమైన మూవీకి వెళ్ళాలనుకుంటారు, థియేటర్లో కాకపోతే టీవీలో వచ్చినప్పుడే చూస్తారు. చిన్న చిన్నవి కూడా మనకి జరుగుతున్నప్పుడు జీవితంలో ముఖ్యమైనవి జరగవు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు జరగవు అన్న ఆలోచనలోంచి ముందు బయటకు రండి. ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. మీ సంకల్పం బలంగా ఉంటే కొండైనా చిన్నదే. మీ సంకల్పం నిజమైతే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. ఈ మాటలు పక్కన పెట్టేయండి. నాకు అవ్వదు, నేను చెయ్యలేను, నాతో ఏమి కాదు, నా జాతకం బాగలేదు, నా ఏంటది ఇప్పుడు టైం బాగలేదు,
ఇవన్నీ కంప్లీట్ నెగటివ్ సెంటెన్స్ ఇవన్నీ అసలు పక్క మీరు టైం చూసుకొని ఇంటర్వ్యూకి బయలుదేరితే అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోద్ది లేదా ట్రైన్ వెళ్ళిపోద్ది, ఇంటర్వ్యూ మిస్ అవుతారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇవన్నీ పక్కన పెట్టండి. పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్, నెగిటివ్గా ఎవరు చెప్పినా పక్కన పెట్టండి. మొన్న విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు అతను మామూలుగా సాయంత్రం 3:10కి పెట్టుకున్నాడు. గవర్నర్ వచ్చి 3 రోజులు బలపరీక్ష టైం ఇస్తున్నాను అనగానే పొద్దున్న ఆదివారం పొద్దున్న 10:10కి మార్చుకున్నాడు. ఆ రోజు అష్టమి. సో విజయ్కి ఈ నమ్మకాలు చాలా ఎక్కువ. ఇప్పుడు నేను అష్టమి, నేను నవమి వచ్చిన తర్వాత 3:10కే పెట్టుకుంటాను అంటే అక్కడ కుదరకపోవచ్చు. ఎందుకు వచ్చిందంట ముందు పెట్టేసుకుంది కదా. అలాగే అక్కడ ఏది అవసరమే, ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. కాబట్టి సార్ ఇప్పుడు మనం స్టాలిన్ గురించి చెప్పుకున్నాం కదా, జోసెఫ్ స్టాలిన్, అతని పేరు కూడా జోసెఫ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విజయ్ కూడా జోసెఫ్ విజయ్, భలే కలిసి వస్తున్నాయి రైట్ అండి. మీరు వేసుకోవడానికి మంచి రుద్రాక్షలు చెప్తాను, అవకాశం ఉంటే వేసుకొని చూడండి. ఇది వచ్చిన తర్వాత మీరు చేసే ప్రయత్నానికి ఇది ఎంత పాజిటివ్గా ఉంటుంది, మీ ఆలోచనలు పాజిటివ్ వైపు ఎలా టర్న్ అవుతాయి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఒక్కటైనా వేయండి. ఎన్ని సంపదలున్నా ఈ సంపద వేరు, అలా ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఈ ఆన్లైన్ పర్చేజింగ్ అని, యాత్రా స్థలాల్లో కొనడం అని ఇలాంటివి పక్కన పెట్టండి. ఎక్కడైనా ఛాన్స్ తీసుకోండి, ఇక్కడ ఛాన్స్ తీసుకోవద్దు. ఇది ఒక నమ్మకానికి సంబంధించింది, ఒక దైవికమైన సంపద. ఒక్కసారి వేసుకుంటే జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మంచిది వేసుకుంటే ఆ ఫలితం బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అలాగే గురుగారు, అంటే ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ అంటే మనం జీవితాంతం అదే రుద్రాక్షని ధరించవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. దానికి మనం సంపదలు ఎలా అయితే పోగు చేసుకుంటామో, మామూలు సంపదలు ఎలా పెంచుకోవడానికి ట్రై చేస్తామో, ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ పెరుగుతున్న కొద్దీ మనం అన్ని రంగాల్లో పెరుగుతూ ఉంటాం. ఇప్పుడు రుద్రాక్ష ధరిస్తే ఇంకొక అద్భుతం ఏం జరుగుతుంది అంటే, ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. ఇప్పుడు ఈశ్వరుడు ఎంత నిరాడంబరంగా ఉన్నా ఆయన్ని కొలిచేటువంటి వాళ్ళందరూ కోటీశ్వరులు అయి ఉంటారు. ఎక్కడ చూసినామని ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, లేకపోతే ఆ ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉండి, అంత శక్తివంతమైన రుద్రాక్ష. అలాగే ఏదన్నా పనులతో ఆటంకాలు ఏర్పడి ఆ విషయాలు పనులు అవ్వకపోతే గ్రహపరమైన దోషాలు ఉన్నాయి అని అర్థం. ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నామంటే ఈశ్వరానుగ్రహం కావాలి అని అర్థం. ఈశ్వరుడు ఐశ్వర్యానికి కూడా అధిపతే. మీకు తమిళనాడులో ఐశ్వర్యేశ్వరన్ అని ఒక ఆలయం ఉంటుంది. ఈశ్వరుడు ఒక చేత్తో కుబేరుడికి, ఇంకొక చేత్తో లక్ష్మికి సంపదనిస్తున్నటువంటి విగ్రహం ఇంకెక్కడ ఉండదు. తిరుచిరాపల్లి తమిళనాడులో ఉంటుంది. సో అంటే మెయిన్ ప్రింటింగ్ మిషన్ ఈశ్వరుడే. ఇవన్నీ శాఖలు లక్ష్మీదేవి అండ్ కుబేరుడు వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో మెయిన్ ఈశ్వరుడే ఐశ్వర్యానికి అధిపతి. అందుకనే రుద్రాక్ష కానీ ఈశ్వర స్వరూపం కానీ ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటే అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ కాల్ తీసుకున్నాం గురుగారు. యాదాద్రి నుంచి సృజన గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 5th, 1990. సెప్టెంబర్ 6th. 5 6 5 గురుగారు. 5 సెప్టెంబర్ 5th 1990 గురుగారు. 90. అవును గురుగారు. రైట్. ఇది బుధవారము తెలుసా అమ్మా? తెలుసు గురుగారు. అలాగే ఇది పున్నమి రోజు, పౌర్ణమి. ఇది మీనరాశి, ఉత్తరాభాద నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఒక నవముఖి రుద్రాక్ష, అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష. శరీరానికి తాకే విధంగా అవకాశం ఉంటే వేసుకొని చూడండి అమ్మ. అమ్మవారే రుద్రాక్ష రూపంలో మీ దగ్గర ఉంటే వ్యతిరేక శక్తులు మీ దగ్గరికి రావు. మీరు చేస్తున్న ప్రతి పనిలో ముందు వరుసలో ఉంటారు. అలాగే దోష నివారణకి కూడా ఈ రుద్రాక్ష చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. రుద్రాక్షే కదా ఏముంటుంది అని మీరు అనుకుంటే వేసుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు. చాలామంది మోమాట పడో లేకపోతే ఇప్పుడు కాదులే నాకు చెప్తుంటారు, ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నామండి, ఇప్పుడు అయ్యిందండి. మనం అనుకుంటే అవ్వదు, అది ఎప్పుడు జరగాలో అప్పుడే అవుతుంది. శివాజ్ఞ లేకుండా చీమైన కుటుంబం అది రావడం, మన దగ్గరికి వేసుకుందామన్న ఆలోచనే సగం సక్సెస్ అయినట్టు. ధరిస్తే అది పూర్వజన్మ సుకృతమే. సో
సో కాబట్టి అవకాశం ఉంటే ధరించి చూడమ్మా, వచ్చిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు, అయితే మన దగ్గర డబ్బు అధికారం ఉంటే మనం గొప్పవాళ్ళమా, లేదంటే నాలెడ్జ్ ఉంటే గొప్పవాళ్ళమా? అంటే రెండిట్లో అసలు అధికారం గొప్పదంటారా, నాలెడ్జ్ గొప్పదంటారా? ఇప్పుడు డబ్బు ఉంటే అధికారం వస్తుంది, డబ్బు లేకపోతే వాళ్ళ అధికారాలు కూడా వచ్చే పరిస్థితుల్లో లేవు అంటే అతిశక్తి కాదేమో. డబ్బే అంటే ఏ కాలానికైనా అర్థము పురుషార్థముల లోపల నుత్తమము, అర్థవంతునకు లోకమునందు అసాధ్యముందేది కానము అంటాడు చెన్నైసూరి. సో ఏ కాలానికైనా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు నాలెడ్జ్ అవసరమే, కానీ డబ్బు లేని నాలెడ్జ్ మాత్రం ఏమీ ఉపయోగపడదు. సమాజంలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉంటారు. నాలెడ్జ్ లేకుండా డబ్బు అధికారం ఉంటే సరిపోతుంది అంటారా? డబ్బు అధికారం ఉంటే మనం మాట్లాడలేకపోయినా డబ్బు మాట్లాడుతుంది. మనకు అధికారం లేకపోతే డబ్బు తీసుకొస్తుంది. ఇప్పుడు అధికారంలో చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏం చదువుకున్నారో చాలా మందికి తెలుసు. బయట చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు, పాపం రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. నాలెడ్జ్ కాదు ఇక్కడ, అదృష్టం అనండి, దైవానుగ్రహం, వాట్ ఎవర్ లైక్స్, ఏదన్నా దానికి తోడైనప్పుడు మాత్రమే. అంతేగాని ఓ చిన్న కథ చేస్తాను, చిన్న కథ చేస్తాను. ఒక ఊర్లో బలాదూరుగా తిరిగే ఒక వ్యక్తి పేరు కోటేశ్వరరావు. ఈ కోటేశ్వరరావు పేరుకే కోటేశ్వరరావు, కానీ డబ్బులు లేవు. సరే అందరూ అరే కోటి అనేవారు ఊళ్ళో. తను ఏదో ఇలా బాగలేదని చెప్పి వ్యాపారం చేద్దాం అనుకున్నాడు, కోట్లు నిజంగానే సంపాదించాడు. దెబ్బకు కోటేశ్వరుడు అయిపోయాడు. అందరూ కోటేశ్వరరావు నమస్కారం, కోటేశ్వరరావు నమస్కారం అని మొదలుపెట్టారు. అయ్యగారు నమస్కారం, కోటేశ్వరరావు నమస్కారం, సావుకారు గారు నమస్కారం, ఇలాగ అండం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కోటేశ్వరరావు నమస్కారం అనగానే ఇంటికి వెళ్ళాక చెప్తాను అనేవాడు. ఎవరు నమస్కారం పెట్టినా ఊళ్ళో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళాక చెప్పడం ఏంటి, ఆవిడ నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాడు. ఈయన డబ్బు వచ్చిన తర్వాత ఆలోచనలు మారిపోయాయి, నమస్కారం అనగానే ఇంటికి వెళ్ళాక చెప్తానంటాడు. సరే ఒకరోజు అందరూ కూడబలుక్కొని అడుగుతారు, రోజు వింటున్నారు కదా, కూడబలుక్కొని అడుగుతారు, ఏంటి కోటేశ్వరరావు తమరు ఈయన ఎప్పుడు నమస్కారం అన్న ఇంటికి వెళ్ళాక చెప్తానంటారంటే, సరే మీరు అందరూ ఇంటికి రండి అని అందరిని ఇంటికి తీసుకెళ్ళి పెద్ద తిజోరి బీరువా ఉంటుంది కదా, బీరువాలో ఓపెన్ చేస్తాడు. దాని నిండా డబ్బుల నోట్ల కట్టలు, బంగారము, ఆస్తి పేపర్లు అన్ని దాంట్లో ఉంటాయి. చూడండి, నేను ఇది నా దగ్గర లేనప్పుడు నన్ను కోటిగాడు అనేవారు, ఇది వచ్చిన తర్వాత కోటేశ్వరరావు అంటున్నారు. మీరు నాకు కాదు విలువ ఇచ్చింది దీనికి, నేను ఎవరికి చెప్పాలి, అందజేయాలి, దీనికి అందజేయాలి. మీరు ఇచ్చిన నమస్కారం నేను ఇంటికి వచ్చాక ఇంటికి వెళ్ళాక చెప్తానని అందుకే చెప్పేవాడిని. నా దగ్గర ఆ పేరు నాకు అప్పటికీ ఉంది, నా పర్సనాలిటీ అప్పుడు అలాగే ఉంది. మధ్యలో వచ్చింది ఇది, నా పిలుపు మారింది, ఇది వచ్చిన తర్వాత. కాబట్టి నేను ఎవరికి చెప్పాలి, నమస్కారం డబ్బుకు చెప్తాను, నేను ఇంటికి వెళ్ళాక చెప్తాను అన్నది అందుకే నేను రోజు వచ్చి చెప్తున్నాను. సో మన దగ్గర డబ్బే అవసరం, ఇవన్నీ అవసరమే. నాలెడ్జ్ లేకుండా కష్టమే, కానీ ముందు డబ్బు, ఆ తర్వాత ఆటోమేటిక్గా అధికారాలు అన్నీ వస్తాయి. నాలెడ్జ్ మనకు లేకపోతే మన చుట్టూ చేరుతారు మన దగ్గర డబ్బు ఉంటే. కాబట్టి ముందు డబ్బు సంపాదించండి, ఈశ్వరానుగ్రహం ఉంటే అతిశయోక్తి కాదు. రైట్ గురువు గారు, అయితే ఇందాక మీరు అన్నారంటే చాలా నకిలీవి ఎక్కువ ఉంటాయి, సో మీరు చూసి కొనుక్కోండి అని చెప్పి. సో అసలు ఒరిజినల్ రుద్రాక్ష కొనుక్కోవాలన్నా, అలాగే మీతో డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలన్నా, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది కాలర్స్ ట్రై చేస్తేనే ఎవరికో కొంతమంది కలుస్తుంది, అలాగే డైరెక్ట్ మీతో కలిసి మాట్లాడాలంటే ఎలా? నేను హైదరాబాద్లోనే ఉంటాను, గురువారం అక్కడికి మధ్యన అది కూడా వెళ్ళట్లేదు. నేను హైదరాబాద్లోనే ఉంటాను. 5 లోకల్లో ఉన్న వాళ్ళు వచ్చి కలవచ్చు. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఈ సంస్థ ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మీరు అటు నేను ఇటు ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునే వ్యవస్థ ఇప్పుడు ఉంది. అంటే డైరెక్ట్గా మనం కలిసినట్టే ఉంటుంది. అది బెంగళూరు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాకినాడ కావచ్చు. అప్పుడు కూడా ఒక్కరే రావాలంటారా? అక్కర్లేదు, ఇప్పుడు వాళ్ళు అడిగితే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మీరు అక్కడికి వెళితే వ్యవస్థ ఉంటుంది, స్పెషల్ రూమ్లో కూర్చోబెడతారు. ఈ సంస్థ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. సౌత్ ఇండియా మాట్లాడతాను. ఒక్కొక్కటి 2-3 చూడడం కష్టం, ఒక్కొక్కటే. హైదరాబాద్ వచ్చినందుకు కలిసిన, ఇక మా అమ్మాయి మాత్రం విశాఖపట్నం రేపు సోమవారం నాడు తను అక్కడ ఉంటుంది. సో నాతో మీరు ఎప్పుడు మాట్లాడాలన్నా డైరెక్ట్గా హైదరాబాద్లో కలిసినా, లేదు ఈ సంస్థ కార్యాలయానికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. డైరెక్ట్గా మనం మాట్లాడుకో. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుంచి వీరణ బాబు గారు, నమస్తే అండి. నమస్తే అండి వీరణ బాబు గారు. ఓం నమ శివాయ్. ఓం నమస్తే గురువు గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను గురువు గారు, మీ దేవల్ల ఈశ్వరానుగ్రహం. చెప్పండి సార్. మా అమ్మాయి గురించి అడుగుదామని సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్? 14/12/1999 సార్.
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదండి అమ్మాయి. ఓకే సార్. ఎంతమంది పిల్లలు మీకు? సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి సార్. ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది కుంభరాశి. ఈ అమ్మాయి జాతకం మీరు గర్వపడే స్థాయిలో ఉంది. సంబంధాలు చూస్తున్నారండి? సార్ చూస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు దగ్గరకు వస్తున్నాయి అన్ని. సార్, మంచి అందుకే సార్ ముందు జాబ్ కోసం చూస్తుంది సార్. చూడండి, ఇప్పుడు ఎస్, ఆడపిల్లలకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరమే. ఆర్థిక స్వాతంత్రం ఉంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించక్కర్లా. వాళ్ళకి ఇండిపెండెన్సీ ఉంటుంది. లేకపోతే డిపెండెన్స్. 100 రూపాయలు కావాల్సి వచ్చినా ఇల్లాస్నో లేకపోతే భర్తనో అడగాలి. తల్లిదండ్రులను అడిగితే బాధపడరు. కానీ ఇంకా పెళ్లి చేసిన తర్వాత కూడా ప్రతి 100 మనల్ని అడిగింది అంటే అమ్మ ఇంకా బాగుంటే బాగుందన్న బాధలో వాళ్ళు ఉంటారు. సో ముందు ఆర్థికంగా స్థిరపడితే బాగుంటుంది. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చాక ఎన్ని మార్పులు వస్తాయో. అమ్మాయి జాతకానికి సరిపడే రుద్రాక్ష త్రయోదశి అంటే 13. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది వేసిన తర్వాత మార్పు ఏంటో మీరు చూస్తారు. ఇది కుదరకపోతే నవముఖి కూడా వేయొచ్చు. ఆల్ ది బెస్ట్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. వెంకన్న గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. ఓం నమ శివాయ గురువు గారు. శివాయ నమః. సార్ మా పాప 18/5/2005లో. 18/5/2005 అండి. అవును సార్. బుధవారం అని గుర్తుందనుకుంటాను. అవును సార్, మంగళవారం నైట్, బుధవారం తెల్లవారుదాము సార్. సార్ సార్ ఎంతమంది పిల్లలండి? 2 పాపలు సార్. అలాగే ఆ రోజు క్యాలెండర్లో దశమి చూపిస్తుంది, కానీ అమ్మాయి పుట్టినప్పటికి ఏకాదశి, శుక్లపక్షము, శుద్ధ ఏకాదశి. ఇది కన్యారాశి. అమ్మాయి జాతకం కూడా బాగుంది సార్. ఈ అమ్మాయికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక ద్వాదశముఖి కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ. 12 ముఖాలు. ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, అష్టముఖి గణపతి స్వరూపం. ఆటంకాలు లేకుండా మీ ఆశీర్వచనము, వీళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము అది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. చాలా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. శుభం. రైట్, గురుగారు అయితే కొంతమంది ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి తిట్టుకోవడం, లేదంటే ఇంట్లో వాళ్ళని తిట్టుకోవడం అట్లా చేస్తుంటారు. అంటే ప్రతి దానికి బాధపడిపోతుంటారు అనమాట. అంటే ఏం లేదు, అనుకున్నవి జరగనప్పుడు, జరుగుతున్నవి వ్యతిరేక ఫలితాలు వస్తున్నప్పుడు ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతుంటాయి. అప్పుడు ఎవరి మీద వాళ్ళ మీద చూపించాలి. ఇద్దరే లోకు, ఇంట్లో తల్లిదండ్రులు, భగవంతుడు. ఇప్పుడంటే వీళ్ళ తప్పుల్ని ఎదరోళ్ళ మీద వేసేస్తుంటారు అనమాట. జాతకంతనం అనుకుందాం, లేకపోతే అసహనం అనుకుందాం, ఏమైనా కూడా ఎవరు తల్లిదండ్రులు. బయట వాళ్ళ మీద చూపించరు మళ్ళీ ఇదంతా. అలాగే భగవంతుడు ఆయన తిట్టుకుంటారు. నమ్మకం ఉన్నవాళ్ళు ఆయన తిడతారు, లేకపోతే అమ్మా నాన్నలు తిడతారు. సో ఇది కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఒక జింక నీళ్లు తాగుతోందంట కొలంలో. నీళ్ళు తాగుతున్నప్పుడు చూసుకుని తన రూపాన్ని, కదలకుండా నీళ్ళు నిశ్చలంగా ఉన్నాయి. అబ్బా ఏమి అందం, అసలు నన్ను ఏం అందంగా పుట్టించాడు దేవుడు. ఈ గోల్డెన్ కలర్ ఏమిటి, దాని మీద మచ్చలు ఏమిటి, ఈ కొమ్ములు ఏమిటి, అసలు ఆ షేప్ ఏమిటి, ఆ స్కిన్ ఏమిటి, ఇలా మెరడం ఏమిటి, అసలు నేను కదా సృష్టిలో ఇంత అందంగా ఉన్నాను. తన గురించి తను చూసుకొని నీళ్ళల్లో చూసుకొని మురిసిపోతుంది. నీళ్లు తాగిన తర్వాత ఓసారి కాళ్ళ వంపు చేసుకొని తిట్టుకొని, చిచ్చి ఇదేమిటి పుల్లల్లాగా ఉన్నాయి కాళ్ళు, దరిద్రం, ఆయన అసలు దేవుడికి బుద్ధి లేదు, ఇంత బాగా పుట్టించాడు, ఈ కాళ్ళు ఏమిటి, ఏదో దిష్టి బొమ్మలాగా, ఇలా కాళ్ళు పెట్టకుండా మంచి బలిష్టంగా బాగా పెట్టుంటే బాగున్ను, చిన్నగా ఇదేమో హైట్గా పెట్టాడు, ఎందుకు పనికి రాకుండా అని చెప్పి తిట్టుకుంటుండగా శబ్దం అయింది వెనక నుంచి. ఏంటో అని చూస్తే పులి. దొరికామా దానికి ఆహారం అయిపోతాం, దొరకకూడదని చెప్పి పరుగులు లంకించుకుంది. వెనక పులి పరిగెడుతుంది. ఇక జింక పరిగెడితే దేనికి దొరకదు. ఇక వెళ్ళి పరిగెట్టి వెనక్కి తిరిగి చూసుకుంది. ఎక్కడ పులి జాడలేదు. హ్యాపీగా ఊపిరి పీల్చుకుంది. ఆహా భగవాన్, ఎంత గొప్ప పని చేసావు. ఈ కాళ్ళు ఇంత ఇదిగా నాకు ఇవ్వకపోతే నేను ఇవాళ నా ప్రాణం దక్కించుకునేదాన్ని కాదు కదా. ఎందుకా ఈ కాళ్ళు ఇచ్చావనుకున్నాను. నన్ను కాపాడుకోవడానికి ఇంత అద్భుతమైనటువంటి కాళ్ళు నాకు ఇచ్చావు. లేకపోతే అంత హైట్ లేకపోతే, అలా సన్నగా లేకపోతే పరిగెట్టడానికి వీలుగా ఉండవు. సో ఏది చేసినా హ్యాట్సాప్ నువ్వే దేనికైనా. సో కాబట్టి భగవంతుడు ఏది చేసినా మంచిగా చేస్తాడు. ఏం చేసినా మంచిగా జరుగుతుంది. ఏం జరిగినా ఆ నమ్మకం మీకుంటే ఆయన మీద నమ్మకం ఉంచండి. భారం భగవంతుని మీద వేయండి. మీరు ధైర్యంగా ఉండండి. మీ మీద నమ్మకం ఉంచండి. రైట్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలా మోటివేషనల్ స్టోరీ చెప్పారు. అలాగే ఎలాంటి రుద్రాక్షలు ధరించారో కూడా అందరికీ వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.
రైట్, ఇది వాళ్ళ రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.